పొలిటికల్ లీడర్స్ కు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం అధికారులు పంచాయతీ ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే గుడ్ న్యూస్ వెలువడే అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతికి నోటిఫికేషన్ వెలువడే అవకాశం కల్పిస్తుంది. అలాగే ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అలాగే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక ఇద్దరు పిల్లల నిబంధనకు సంబంధించి కూడా ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇక కనీసం 5 ఎంపీటీసీలు ఉంటేనే ఎంపీపీ పదవికి సంబంధించి ఎన్నికలు నిర్వహించేలా ఈసారి ప్రభుత్వం మార్పులు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కొన్ని చట్ట సవరణలు చేయబోతోంది అసెంబ్లీలో. మరోవైపు కులగణన సమగ్ర సర్వే పూర్తయిన తర్వాత బీసీ రిజర్వేషన్లు ఖరారు కాబోతున్నాయి. డిసెంబర్ 10 కల్లా ఈ సర్వే పూర్తి కాబోతోంది. తద్వారా ఆ రిపోర్ట్ను ఎన్నికల సంఘానికి సమర్పించబోతున్నారు. దీంతో ఇక ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. త్వరలో నోటిఫికేషన్ సంబంధించి ఇక ముందడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక ఈ పంచాయతీ ఎన్నికలను బేస్ చేసుకొని ఇక ప్రభుత్వం దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతు భరోసా పథకాన్ని కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందే రైతు భరోసా ప్రకటించే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. రైట్, మా కరెస్పాండెంట్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం అధికారులు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కసరత్తు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఏం జరగబోతుంది? పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎన్ని దశల్లో ఉండబోతుంది? ఎన్నికలు ఏం జరగబోతుంది? రామదాస్, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటికే పంచాయతీ ఎన్నికల మీద అటు ఓటర్లు కావచ్చు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి నాయకులంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గ్రామాలలో కూడా పంచాయతీ సర్పంచులకు సంబంధించిన పదవి కాలం ముగిసి దాదాపు ఏడాదిగా వస్తుంది. ఈ సంవత్సరం జనవరితోనే సర్పంచుల పదవి కాలం ముగిసింది. ఈ నేపథ్యంలోనే గ్రామాలలో కూడా ప్రత్యేక అధికారులతోటి గ్రామ పంచాయతీలు నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల విషయంలో ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. మరోవైపు ఏమో గ్రామ పంచాయతీల అభివృద్ధి కూడా కొంత కుంటుపడుతున్నట్టు ఇప్పటికే పెద్ద ఎత్తున కామెంట్స్ విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఇక పంచాయతీ ఎన్నికలను త్వరగా నిర్వహించేందుకైతే స్పీడప్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటికే కుటుంబ సర్వేలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, కులగణన జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ నెలతో కులగణనకు సంబంధించి సర్వేలన్నీ పూర్తి చేసుకొని డిసెంబర్ 10 నాటికి కూడా ఒక తుది రూపుతో అంటే ఆ సర్వేలన్నీ కూడా ఫైనల్ అయ్యి ఎటువంటి రిజర్వేషన్స్ అమలు చేయాలి, ఏం చేయాలనుకుంటే ఒక తుది నిర్ణయానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే డిసెంబర్ 9 నుంచి కూడా అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఒకవైపు సంక్రాంతి సంబరాలు, మరోవైపు పంచాయతీ ఎన్నికల సందడి తెలంగాణలో కనిపించేటువంటి అవకాశం మనకు ప్రధానంగా కనిపిస్తుంది రామదాస్. ఎందుకంటే ఇప్పటికే బీసీ రిజర్వేషన్లను పెంచాలన్నటువంటి ఆలోచనలో ఉంది. మరి హైకోర్టు, సుప్రీంకోర్టు ఆ రూల్స్ ప్రకారం 50% కంటే రిజర్వేషన్ పెంచాలంటే కనుక దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అనేటువంటి అంశం మీద చర్చించే అవకాశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఓవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలన్నీ కూడా పార్టీ సింబల్స్ పైన మనకు ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం పంచాయతీ ఎన్నికలు మాత్రం ఇతర గుర్తులతోటే సరిపెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటగా 3 దశల్లో జనవరి 1, 2వ వారం, 3వ వారం ఈ విధంగా 3 దశల్లో పంచాయతీ ఎన్నికల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి దాదాపుగా మనకు అందరికీ తెలిసిందే తెలంగాణ వ్యాప్తంగా 12,700కు పైగా పంచాయతీలు ఉన్నాయి, గ్రామ పంచాయతీలు. ఈ 12,700 గ్రామ పంచాయతీలకు గాను 3 దశలుగా ఒక్కో దశలో ఒక్కో గ్రామ పంచాయతీ, ఇంకో దశలో ఇంకొన్ని గ్రామ పంచాయతీని డివైడ్ చేస్తుంటే దాదాపుగా 4,200 గ్రామ పంచాయతీని డివైడ్ చేస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అనంతరం మరొకసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం సర్వం సిద్ధమవుతుంది. ఎందుకంటే పార్టీ సింబల్స్ పైన గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి సంబంధించిన సన్నాహాలు కూడా చేస్తుంది. ఇంకోవైపు ఇప్పటికే ఒకవేళ ఎన్నికల సంఘం అయితే అన్ని రకాలుగా సర్వం సిద్ధమవుతుంది. ఒకవేళ ఎన్నికలు కనుక నిర్వహిస్తే ఎంతమంది ఆ స్టాఫ్ మరి ఎన్నికలు నిర్వహించడానికి నిర్వహణకు అవసరం అవుతున్నటువంటి ఆ సిబ్బందిని కావచ్చు 3 స్టేజ్లుగా ఆ సిబ్బందిని కూడా సిద్ధం చేస్తా ఉంది. కొంతమంది గుర్తులను ఎవరైతే జారీ చేయడానికి గుర్తులను ఇష్యూ చేయడానికి కొంతమంది, కొంతమంది ఆ పోలింగ్ బూత్ లో ఆ యొక్క నిర్వహణకు సంబంధించి ఈ విధంగా ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఈ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ప్రిపేర్ చేయడానికి సిబ్బందిని కూడా ఇప్పటికే సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రామదాస్. ఒక్కసారిగా కొంత గ్రామ పంచాయతీ ఎన్నికల మీద మాత్రం అందరి ఫోకస్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే సమగ్ర కులగణన చేపట్టారు. ఈ ప్రక్రియను
త్వరలోనే పూర్తి చేసి డిసెంబర్ 10 నాటికి కమిషన్ అయితే నివేదిక అందజేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఒకవేళ ఆ నివేదిక ఆధారంగానే బీసీ రిజర్వేషన్లు కనుక నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. సో ప్రభుత్వ పరంగా బీసీ రిజర్వేషన్లు పెంచే అవకాశాన్ని ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు అనేది ఒక నిబంధన పాటించాల్సి ఉంటుంది. కానీ ప్రత్యామ్నాయాలు కూడా ఏమైనా ఉంటే వాటిని ఆలోచించి కొంత మార్పు చేర్పు చేసే అవకాశం అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది రామదాస్. మరోవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ప్రభుత్వము దాని మీద కూడా కొంత కసరత్తు చేస్తుంది. కొన్ని కొత్త మండలాల్లో 3 ఎంపీటీసీలతోనే ఎంపీపీ పదవులు కల్పించాల్సి వస్తుంది. నిబంధన ప్రకారం కనీసం 5 ఎంపీటీసీలతో ఎంపీపీల ఉండేలా ప్లాన్ చేయాలి. కాబట్టి సో ఎంపీటీసీల సంఖ్య పెంచాల్సి ఉంది. దీనిపై అసెంబ్లీలో ఒక చట్టం తీసుకొచ్చేటువంటి విధానం మీద కసరత్తు కూడా చేస్తా ఉంది. మరోవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారుల నియామకానికి సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. కాబట్టి సో రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ పోలింగ్ అధికారులు సిబ్బంది నియమాలను చేపడుతూ ఉంటుంది. కాబట్టి వ్యాప్తంగా శ్రీశైలం సర్వే ఎప్పటిలోగా పూర్తవుతుంది, రిజర్వేషన్లు ఎప్పటిలోగా ఖరారవుతాయి? ఎగ్జాక్ట్ రామదాస్, వాస్తవానికి ఈ నెల నవంబర్ 30 లోపు డెడ్ లైన్ పెట్టుకుంది. కానీ కొంత సమయం పట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమగ్ర కుటుంబ సర్వే కాబట్టి చాలా ఆచితూచి అడుగులేస్తూ ఆర్థిక, రాజకీయ, విద్యా పరమైనటువంటి సర్వే జరుగుతోంది. కాబట్టి కొంత ఆలస్యమైన డిసెంబర్ 10 లోపు మాత్రం ఖచ్చితంగా మార్గదర్శకాలకు సంబంధించి అధికారులకు ఒక నివేదిక అయితే ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీని మీద ఇప్పటికే 2 కమిషన్లు పనిచేస్తా ఉన్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా దీని మీద ఒక తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నాం. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 12,867 గ్రామ పంచాయతీలు, 538 జెడ్పీటీసీలు, 5,815 ఎంపీటీసీలకు ఎన్నికలకు జరిగేందుకైతే సర్వం సిద్ధం చేస్తా ఉన్నారు. శ్రీశైలం, మరి నోటిఫికేషన్ కంటే ముందే రైతు భరోసా పైసలు ఇస్తారా రైతులకు? దీన్ని అనుకూలంగా మార్చుకుంటుందా ప్రభుత్వం? ఎగ్జాక్ట్ కాదు, ఇప్పటికే 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ పెండింగ్ ఎవరైతున్నారో వాళ్ళ ఖాతాలో 18,000 కోట్ల రూపాయలు, ఇప్పటికే దాదాపు 18,000 కోట్ల రూపాయలు 23 లక్షల మంది రైతుల ఖాతాలో వేశారు. సో ఇలా ఉంటే పెండింగ్ లో ఉన్నటువంటి రుణమాఫీ కానటువంటి రైతులకు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలో కూడా డబ్బులు జమ చేస్తామంటూ చెప్తోంది. మరోవైపు రైతు భరోసా ఈ ఏడాదికి 2 దఫలుగా కట్టి ఎకరానికి 15,000 ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాను వానాకాలంలో ఇవ్వలేకపోయింది. ఒక నివేదిక తయారు చేస్తా ఉంది. కేబినెట్ ఒక సబ్ కమిటీ ఏర్పడ్డది. సబ్ కమిటీ నివేదిక రాగానే అసెంబ్లీలో దాని మీద డిస్కషన్ జరిగి సో ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికల కంటే ముందే రైతుల ఖాతాలో రైతు భరోసా వేసిన తర్వాతనే ఇక ఒకసారిగా పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లేందుకైతే కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది రాందాస్. రైట్. అలాగే శ్రీశైలం, ఈసారి మరి పంచాయతీ ఎన్నికల తర్వాత వచ్చే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఎప్పటిలాగానే బ్యాలెట్ పేపర్నే వాడే అవకాశం ఉందా? దానివైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికల సంఘం నుంచి ఏమైనా దీనికి సంబంధించి ఏదైనా అంశం వెల్లడైందా? ఎగ్జాక్ట్లీగా రామ్దాస్, ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికలు చూసుకోవచ్చు, జార్ఖండ్ ఎన్నికలు చూసుకోవచ్చు. కొన్ని చోట్ల కొన్ని అపోహలు ఉన్నాయి. మనకు బ్యాలెట్ పేపర్ అయితే బెటర్ గా ఉంటుంది. సో ఈవీఎం లాంటి మిషన్ల ద్వారా ట్యాంపరింగ్ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి కోణంలో మనం అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో చూసాం, లోక్సభ ఎన్నికల్లో. సో ఈ నేపథ్యంలోనే మరి ఏమైనా ఈ తరహా ఆలోచన ఏమైనా చేస్తుంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో ఇది ఖచ్చితంగా మనకు ఈవీఎం లాంటి మిషన్స్ లో ఖచ్చితంగా పేపర్ పైన వాళ్ళు కేటాయించినటువంటి గుర్తుల మీదే అక్కడటువంటి పంచాయతీ అభ్యర్థులకు వాళ్ళు ఓటు వేయాల్సి ఉంటుంది. కాబట్టి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మరి ఎటువంటి బ్యాలెట్ గా మరి లేకపోతే గతంలో లాగానే మరి ఏమైనా చేసేటువంటి అవకాశం ఉందో చూడాల్సిన అవసరం ఉంది రామరాజ్. మరోవైపు గతంలో 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అర్హులు కాదంటూ కూడా పంచాయతీ ఎన్నికల విషయంలో కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మనం చూస్తాం. కానీ ఈసారి ఆ 2 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా అర్హులైనటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెర మీద తీసుకొస్తుంది. కాబట్టి సో అది కూడా కొంత ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఎవరైతే రాజకీయాలు యాక్టివ్ గా ఉండి పార్టిసిపేట్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఒక శుభవార్త కూడా చెప్పవచ్చు రాంబాబు. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో రేవంత్ సర్కార్ పొలిటికల్ లీడర్స్కి అయితే గుడ్ న్యూస్ చెప్తోంది. ఈ సంక్రాంతి కానుకగా గ్రామ పంచాయతీలో ఇక సందడి మొదలు కాబోతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తోంది. అటు ఎన్నికల సంఘం కూడా కసరత్తు చేస్తోంది. ఇక కుల సమగ్ర సర్వే పూర్తయిన తర్వాత కులాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించబోతున్నారు. ఇక ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి 14న సంక్రాంతి సందర్భంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. తర్వాత 21 రోజులకు అంటే ఫిబ్రవరి 2వ వారం కల్లా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మండల పరిషత్ అలాగే జిల్లా పరిషత్ సంబంధించిన ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అలాగే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఓవరాల్గా 2 పిల్లల నిబంధన ఉంది. దాన్ని తొలగించే అంశాన్ని సర్కార్ భావిస్తోంది. అసెంబ్లీలో
ఈ చట్ట సవరణ చేయబోతున్నారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసింది. దాంతోపాటు కనీసం 5 గ్రామ పంచాయతీలు అంటే 5 ఎంపీటీసీలు ఉండేలా మండల పరిషత్ అధ్యక్ష పదవికి సంబంధించిన సవరణ కూడా జరగబోతోంది. సో ఆ రకంగా 2 సవరణలు ఉంటాయి. 3 పిల్లల నిబంధన ఒకటి సడలిస్తారు, 2 పిల్లల నిబంధన సడలిస్తారు. అలాగే గ్రామ పంచాయతీల మినిమం 5 ఉండేలా చేసే అవకాశం కనిపిస్తుంది. డిసెంబర్ 10న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో దీనికి సంబంధించి చట్ట సవరణ జరిగే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి 14న సంక్రాంతి కానుకగా తెలంగాణలో గ్రామ పంచాయతీలో సందడి మొదలు కాబోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.